హలో అండి, ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మా తెలంగాణలో ఇది అయితే అసలు చేయరు. నేనైతే కొన్ని వీడియోలు చూసి ట్రై చేశాను, టేస్ట్ అయితే నచ్చింది. నేను ఉగ్గాని బజ్జీని తెలంగాణ స్పెషల్ కట్ మిర్చితో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం పప్పుల పొడి వేసుకొని నిమ్మరసం పిండుకొని ఆ నిమ్మరసంతో ఉన్న స్టఫ్డ్ బజ్జీని ఉగ్గానితో తింటే సూపర్. ఉగ్గాని కోసం ముందు పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. ఇది పుట్నాల పౌడర్. పుట్నాల పొడి కోసం కొన్ని పుట్నాలు వేసుకొని వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనము ఈ ఉగ్గానిలోనే కాకుండా ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. తర్వాత మరమరాలు అయితే తీసుకోవాలి. మా తెలంగాణలో అయితే వీటిని మరమరాలు అనరు, ప్యాలాలని అంటామా. అచ్చమైన భాషలో చెప్పాలి అంటే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. బొరుగులు అని కూడా అంటారు. ఇలా వాటర్లో ఒక్క 5 మినిట్స్ ఉంచేసి వాటర్ అంతా పోయేంత వరకు పిండేసి ఇలా జాలి గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, ఇలా పొడి పొడిగా వస్తాయి. కొంచెం నానతాయి, మరీ ఎక్కువసేపు నానబడితే మెత్తగా అయిపోతాయి. ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత మెయిన్గా ఏంటంటే పచ్చిమిర్చి కారం వేస్తారు. నేను నేర్చుకున్న దాన్ని బట్టి అయితే వాళ్ళైతే పచ్చిమిర్చి కారం వేయాలని చెప్పారు. పచ్చిమిర్చిలో అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. పోపు అయితే రెడీ చేసుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇందులో ఇంతకుముందు దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా, ఈ పచ్చి కారంతోనే టేస్ట్, ఎండుకారం అసలు వేయము. ఇవి బాగా వేగిన తర్వాత ఒక చిన్న టమాటా ముక్కని సన్నగా కట్ చేసి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత అందులో ఉండి వాటర్ వస్తుంది. ఉప్పు వేసాం కాబట్టి టమాటా తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే టమాటా రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని పక్కన పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, ఆ మరమరాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటా ఫ్లేవర్ అంతా దీనికి మసాలా అంతా పట్టేస్తుంది. చివరిగా పప్పుల పొడి వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇది సెకండ్ టైం తినడము. మా సైడ్ అయితే ఓన్లీ మరమరాలు ఉప్మా చేస్తారు. ఈ పొడి అయితే అసలు వేయము. ఈ పొడి వేస్తే నాకేదో టేస్ట్ బాగా నచ్చింది. ఇప్పుడు మిర్చీలు అయితే వేసుకుందాం. మిర్చి బజ్జీ కోసం ఇలా లావుగా ఉండే మిరపకాయలు అయితే తీసుకోవాలి. మీరు లావుగా ఉండే మిరపకాయలు తీసుకుంటేనే మనకు స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. ఇలా మధ్యలో ఘాటు పెట్టేసుకొని శనగపిండి తీసుకోవాలి. మళ్ళీ మీరు ఫార్చునే తీసుకోవాలా, వేరే బ్రాండ్ తీసుకోవద్దా అని కామెంట్ పెట్టద్దు. మా ఇంట్లో ఇదే బ్రాండ్ ఉంది కాబట్టి నేను ఇదే వేస్తున్నాను. ఇందులో కొంచెం వాము, వంట సోడా, ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. మరీ జారుడుగా కలుపుకోవద్దు. మనం మిర్చి వేసినప్పుడు పిండి అనేది కిందికి జారకుండా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్ మిర్చి బజ్జీ వస్తుంది. మిర్చీలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా హాఫ్ వరకు కట్ చేశాను. ఆయిల్ మీడియం హీట్లో హీట్ అయిన తర్వాత ఈ మిర్చిని పిండి మిశ్రమంలో వేస్తే చూడండి, ఇలా కిందికి జారద్దు. జారితే అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా చేసుకున్న మిర్చిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. మంట మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామనుకోండి పైన అంతా కాలుతుంది, లోపలంతా పిండిలాగా వస్తుంది. అంత బాగా ఫ్రై అవ్వద్దు. సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. కాబట్టి ఇలా మీడియం హీట్లో పెట్టేసుకొని బజ్జీలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీలాగా వచ్చాయి కదా. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. నేనైతే వీటికి స్టఫింగ్ కూడా తయారు చేశాను. మామూలుగా రాయలసీమలో ఉగ్గాని బజ్జీని ఇలా స్టఫింగ్ లేకుండా చేస్తారట. నాకు తెలీదు. నేను కొన్ని వీడియోలు చూస్తే వాళ్ళు చెప్పింది అలా మామూలు మిర్చి బజ్జీతోనే సర్వ్ చేస్తారట. నేనైతే ఈ స్టఫ్డ్ బజ్జీతో సర్వ్ చేశాను. మాకు స్టఫ్డ్ బజ్జీ ఇక్కడ ఫేమస్ మా ఊర్లో. కాబట్టి ఇలా కొన్ని ఆనియన్స్, వేయించిన పల్లీలు, కొత్తిమీర, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, నిమ్మకాయ పిండేసి ఈ స్టఫ్డ్ బజ్జీని తయారు చేసుకున్న ఉగ్గానితో పాటు సర్వ్ చేశాను. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ తింటే ఏం బాగుంటుంది. ఇలా కొత్త రెసిపీస్ ట్రై చేసామనుకోండి, ఒక్కో ప్లేస్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అనేవి మనం బయటికి వెళ్ళకుండానే ఇంట్లోనే తయారు చేసుకొని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. ఇదైతే కట్ మిర్చి మా తెలంగాణలో చాలా ఫేమస్.
కట్మిర్చి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని కరీంనగర్ సిరిసిల్ల నుండి చూస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈ ఉగ్గానిని మా ఫేమస్ కట్మిర్చితో పాటు పప్పుల పొడితో సర్వ్ చేశాను. ఈ పప్పుల పొడిని ఉగ్గానిలో కలుపుకుంటూ కొంచెం లెమన్ పిండుకుంటూ మధ్య మధ్యలో బజ్జీతో తింటే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి.